వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింసన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురు బలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు కుంభరాశి వారికి మే 15వ తారీఖు దాటిన తర్వాత ఒక అదృష్ట యోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గాఢాంధకారంలో కూరుకొని పోతూ ఉన్నటువంటి వీళ్ళ జీవితాన్ని ఏదో ఒక తెలియని వెలుగు ఒక ఆపన్నాస్తంలా ఇచ్చి పైకి లాగితే ఎంత ఆనందంగా ఉంటుందో. ఇంకా ఊబులో పడిపోయాం, ఇంకేమి లేదు, ఒక చెయ్యి ఒకటే ఉంది పైన, ఆ చేతిని పట్టుకుని ఎవడైనా లాగితే జీవితం మీద ఆశలు చిగురించినప్పుడు, ప్రాణం పైకొచ్చినప్పుడు ఎంత ఉపశమనంగా ఉంటుందో, అమ్మయ్య బతికేండ్రా అన్నట్టు. అలా కుంభరాశి వారికి 5వ స్థానంలో గురుడు ఉపయోగపడతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యం చ పంచమ స్థానగే గురవు. గురుడు గురించి చాలా గొప్పగా చెప్పారు. అర్ధలాభం తదైశ్వర్యం, డబ్బు గురించి మాట్లాడారు. ఐశ్వర్యం గురించి ఎందుకు మాట్లాడతారంటే 3, 4వ స్థానాల్లో అంటే 2 సంవత్సరాల పాటు గురుబలం ఉండదు. 2 ఏళ్ళు ఎంత దీనాతి దీనమైనటువంటి స్థితిని చూడాలో అంత దారుణమైనటువంటి దారిద్ర్యపు స్థితిని చూస్తారు. అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం, బంధువులతోటి గొడవలు, ఎవడో మనతో మాట్లాడడు, ఎవడో చెప్పిన మాట వినడు, ఎవడో మనల్ని నమ్మడు. అలాగేనేమో ఏది సాగదు ముందుకి, ఎంత కష్టపడ్డా ఎంత శ్రమిస్తూ ఉన్నా జీవితంలో ఎదుగుదల ఏమీ ఉండదు. దానికి తోడు ఏలినాటి శని, ఇంకా అసలు పుడ్డు మీద కారం చల్లినట్టు. గురుబలం లేకపోతేనే చాలా సమస్యలు అనుకుంటే దానికి ఏలినాటి శని, దానికి తోడు రాహు బలం లేదు. అంటే గోచార ప్రకారంగా ఎంత ఇబ్బందుల్ని అనుభవించాలో అంత ఇబ్బందుల్ని, అంటే మానసికమైన డిప్రెషన్ దగ్గర నుండి అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవిత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఏమి చూసినా సమస్యలే. అందులో వాడెవడో చెప్తాడు లెక్కల పుస్తకంలో మొత్తం అన్ని ప్రాబ్లమ్సే అన్నట్టు అంతా సమస్యలుగానే కనబడుతూ ఉంటుంది.
మరి అటువంటి టైంలో పంచమ స్థానంలోకి గురుడు వెళితే ఇందాక చెప్పినట్టు ఇంక అయిపోయింది జీవితం, మన ఆశలు వదిలేసుకున్న టైంలో లాగుతాడు దేవుడు. ఎలా లాగుతాడంటే ఆ ఊపు ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి విధంగా లాగుతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం. ఏ పని చేయడం ద్వారా అయితే మనం ఆనందంగా ఉంటామో, పలానా ఉద్యోగం నాకు నచ్చుతుంది చేస్తారు, పలానా వ్యాపారం చేయడం నచ్చుతుంది చేస్తారు. అర్ధలాభం అంటే ఆర్థిక లాభం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది, సంతతి కలుగుతుంది, వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, గృహలాభం కలుగుతుంది, సొంత ఇల్లు కట్టుకోవడం, వాహన లాభం కలుగుతుంది, వస్త్ర లాభము, వస్తు లాభము, బంగారము, ఇటువంటి వాటన్నిటినీ కొనుగోలు చేయగలుగుతారు. స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ. ఎంత గొప్ప విషయం అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని తోలనాడినటువంటి వారు, ఇప్పటి వరకు మిమ్మల్ని తిట్టినటువంటి వారు, అరే మనకి వీడితో ఏం అవసరం వస్తుందిలే అని మీతో సాన్నిహిత్యాన్ని సైతం వదిలిపెట్టుకున్నటువంటి వారు తిరిగి మీ అవసరం వచ్చి మీతో మాట్లాడడాన్ని గమనించవచ్చు. అంటే కాలం ఎంత విచిత్రాన్ని చేస్తుందో చూడండి. మనకి వీడితో వాళ్ళు మొహం మీద చెప్పుంటారు గతంలో, నాకు నీతో ఏం అవసరం లేదు, నేను నీతో ఏం మాట్లాడను, నాకు నీతో ఏం అవసరం లేదు కాబట్టి నువ్వు నా వెనకాల రావక్కర్లా, నేను నీకు రూపాయి ఇవ్వను, నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లా అని మాటలు మాట్లాడి మనతోటి సంబంధ బాంధవ్యాలని వదిలిపెట్టి, ఇష్టపడ్డవారు సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి తరుణంలో తిరిగి వారు మరలా మీ దగ్గరికి చేరడం అనేటువంటిది అది ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు, ఒక ఆనందంగా ఫీల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మంచి విషయంగా మనం. అలాగే మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక ఉన్నటువంటి వారు, కష్టకాలంలో మీ వెన్నంటే ఉన్నటువంటి వారు, వారందరూ కూడా ఇప్పుడు మీకు సక్సెస్ రావడం వల్ల వాళ్ళు చక్కగా ఆ సక్సెస్ ని అనుభవించగలుగుతారు. స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి సమయము. కాబట్టి కాలం మారింది. కుంభరాశి వారికి గురుబలం పెరిగినంత మాత్రం చేతనే అటు ఆర్థిక ఐశ్వర్యము అలాగే మానసిక ఐశ్వర్యము ఇలా కలగబోతూ ఉన్నాయి. ఈ గురుడు పంచమ స్థానంలో బుర్రలో పాదరసం పోసినట్టు ఏ ఆలోచన వచ్చినా అది ఆ ఆలోచన ఆచరించడం ద్వారా సక్సెస్ అయిపోతారు. కుంభమేళాలో వేపులమ్మి వేలకు వేలు సంపాదించాడు ఒకడు. అలా ఏదో ఒక థాట్ వస్తుంది, ఆ వ్యాపారం పెట్టేస్తారు, సంపాదించేస్తారు. అలా ఏదో ఒక ఆలోచన, ఉద్యోగం మార్పు చేయాలనుకుంటారు, చేసేస్తారు, పలానా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళిపోతారు, లేదా ఇంకోటి ఏది చేయాలనుకుంటారు అది చేస్తారు. విచిత్రం ఏంటంటే అది సక్సెస్ అవుతుంది. దీనికి జాతక బలం కూడా కావాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, రాహు కూడా బలంగా ఉన్నారు 2వ స్థానంలో ఈ మే 21వ తారీఖు వరకును. అప్పటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఉన్నది. రాహు వల్ల కూడా అటు ఈ మే 15 దాటిన తర్వాత సంవత్సర కాలం పాటు గురుబలం ఉన్నది కాబట్టి అన్నింట్లోనూ కూడా కుంభరాశి వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్వస్తి.